ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా బలమైన చర్యలు తీసుకుంటాం. సార్ పవన్ గారు, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు రేషన్ బియ్యం? కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఎప్పుడు కనుక్కుంటారు? అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే ఇది ఒక కార్టెల్. ఇది ఇట్స్ నాట్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టెల్. దాదాపు మేము చూస్తుంటేనే 16 దాకా 16 కంపెనీస్. దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్స్ అని చెప్తానో నాకు తెలియదు. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు. ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని. అలాగే మేము ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్ల. ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డు చేస్తాను, ఎవరో తెలియట్లేదు కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని మీద దృష్టి సారించలేదు. నా చేతి లేదు, మనోహర్ గారి చేతిలో. అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, వెన్ ఐ గివ్ అ వర్డ్ ఐ వాంట్ టు టేక్ అ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నేను నా మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే ఇది విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడికి మించి ఉండాలా, లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ? ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం, సిఐడి దాటి వెళ్ళాలా? ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తున్నాను, అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా. డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను. యాంకరేజ్ పోర్టు స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని యజమాని ఉంది, డైరెక్టర్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్లో ఉంది. స్టేట్ కంట్రోల్ పోర్టు, స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు ఒకరు ఉన్నారు. నేను వాళ్ళు కూడా మేము మీరు వస్తేనే ఆయన కనబడలేదంటే ఎంత సీఓ కానీ మీకు అదే చెప్తున్నాను కదా. అంటే నన్ను మీకు నేను ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి నన్ను రాకుండా చేయడానికి ఇంకా నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదని. ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్. అది వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్ స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నారు. జనసేన గతంలో లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో వేస్తారని మీరు గతంలో నినాదం తీసుకున్నారు. అదేమన్నా ఇప్పుడు ఇష్యూ నాకు ఇది బాగా తెలుసు అండి. ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగే తీసుకెళ్తాను. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుంది ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది. మనం ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పడింది, ప్రభుత్వం పైన. తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు. మీరన్న మాట అన్నారు, డబ్బులు ఇవ్వచ్చా అంటే మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది. 2 చెక్ పోస్టులు పెట్టారు. ఫస్ట్ టైం మీరు చెక్ పోస్టులు పెట్టారు, అయినా కూడా బియ్యం లోపలికి వస్తారు. నేను వెళ్ళి మీ అందరి ముందు
మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఈస్ బియ్యం పట్టుకున్నప్పుడు కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా రాలేదు సార్ లారీలు అయినా టెక్నీషియన్ కూడా రాలేదు సార్ చెక్ పోస్ట్ పెట్టినప్పుడు 24/7 తనిఖీలు అన్నారు సార్. కొన్ని రోజుల నుంచి రాత్రిపూట తనిఖీలు ఆపేస్తారు. నైట్ 9 నేను అదే రాత్రులు పూట చేయట్లేదని ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు. నేను కలెక్టర్ గారిని అడిగాను, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి ఆయన అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు. స్థానిక రైస్ మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి దీనికి కొంత పడుతున్నారు అనేది ఒకటి ఉంది. ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడికి తరలించి ఏదైనా కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు. గోతులు పూడ్చే డబ్బులు మన ఏది ఏఐబి రోడ్డు ఈ పాటికి అయిపోయింది. ఇది ఏడీబీ రోడ్డు చెప్పాను మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దిస్ హౌ. అందుకని మేము సార్ ఇప్పుడు నాణ్యమైన బియ్యం స్టేట్ మొత్తం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్ బియ్యం అంతా కూడా. అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది. ఇక్కడ ఒక్క చోట కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్. అది కాదు మీరు ఫాలో అవడం లేదు. దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం, ప్రతి రోజు చేస్తున్నాం. అమౌంట్ ఇక్కడ దొరుకుతుంది. డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు అంటే 60,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సీజ్ చేశాం. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమం. దిస్ హాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్. మరి ఎక్కడి నుంచి మేజర్ తెలంగాణలో చేసినా కానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఇప్పుడు సన్న బియ్యం ఒక నిమిషం అల్టల్ గత 2 నెలల నుంచి మీరు పోర్టుకు రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా పోర్టు లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా. ఇంకా మీరు అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు. అదే సార్ ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంతా బాగుందంటే సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకోండి, మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు మీకు అవగాహన ఉంది. కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేం, ప్రొడక్షన్ చేయలేం, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతుంది, అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటం నేను ఎందుకు ఇరుక్కోవడం, మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకుంటాను. ఇలానే ఒకసారి అయిపోయా. ఇంకోసారి ఏమో లేదు చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్నారు. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి, మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఏముంది? పట్టుకున్న బియ్యం బ్యాంక్ గ్యారంటీ అంటున్నారు, దానికి గ్యారంటీ ఉందని చెప్పి అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి. అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేమందరం కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది. తినని బియ్యం ఇవ్వడం దేనికి? తద్వారా